ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. పౌర్ణమి డిసెంబర్ 15 ఆదివారంతో కలిసి వచ్చింది. పౌర్ణమి ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. అయితే తులారాశి వారు పౌర్ణమి రోజు బకెట్ నీటిలో వేటిని కలుపుకోవాలి, అలాగే వేడిని వేసి స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పూర్ణిమ తిథి చాలా ముఖ్యమైనది, అలాగే చాలా పవిత్రమైనది కూడా. పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు అదృష్టాన్ని, శ్రేయస్సుని కలిగిస్తాయని హిందువులు నమ్ముతారు. పౌర్ణమి రోజున అనేక దేవాలయాలు అలాగే పుణ్యక్షేత్రాల్లో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున అలాగే పౌర్ణమి తర్వాత రోజు కూడా ఆరు బయట చంద్రుడిని చూస్తూ చంద్రుడిని సాక్షాత్తు లలితా అమ్మవారిగా భావించి లలితా సహస్రనామాలు చదవటం, అలాగే చంద్రుడికి చలిమిడిని నివేదనగా చేసి అదే ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఆదివారం పౌర్ణమి కలిసి రావడం వల్ల చాలా శక్తివంతమైనదని పండితులు వివరిస్తున్నారు. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఆదివారం రోజునే పౌర్ణమి రావటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా ఆదివారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల ఈ రాశి వారికి ఉన్న కష్టాలని తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలని తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. ఈ పౌర్ణమి ఆదివారం రోజున రావడం వల్ల మరింత విశేషమైనదిగా పరిగణిస్తారు. కనుక ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోయి జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అనే వివరాలు తెలుసుకుందాం. చాలామంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించే జాగరణ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి. పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు.
మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నామని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెబుతున్నారు. చూడ్డానికి పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన పౌర్ణమి రోజు ఈ రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్ళతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. ఈ పదార్థాలను నీళ్ళలో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్ళలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ళ ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. పౌర్ణమి రోజు ఈ రాశి వారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూసారు కదండి, డిసెంబర్ 15వ తారీఖున ఆదివారం రోజు వచ్చే పౌర్ణమి రోజున ఈ రాశి వారు ఏ పరిహారం చేయడం వల్ల వీరి జీవితంలో ఉండే కష్టాలని తొలగిపోతాయి. బకెట్ నీటిలో వీటిని కలపడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తుల రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.